ఓం ప్రజ్ఞానాంశుప్రతానైః స్థిరచరనికరవ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోత్ఫసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భుజయన్నః మాయా సంఖ్యాతురీయం పరమమృతమజం బ్రహ్మ యతన్నతోస్మి. యో విశ్వాత్మా విధిజ విషయాన్ పరాస్య భోగాన్ స్థవిష్ఠాన్ పశ్చాచ్చాన్యాన్ స్వమతి విభవాన్ జ్యోతిషా స్వేన సూక్ష్మాన్ సర్వానేతాన్ పునరపి శనైః స్వాత్మని స్థాపయిత్వా హిత్వా సర్వాన్ విశేషాన్ విగత గుణగణః పాత్వసౌ నస్తురీయః. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాము. అధ్యయన భారతి వారి అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనము శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం. అయం ఆత్మా బ్రహ్మ అద్వైతామృతవర్షాయ శ్రుత్యాకాశ విహారిణే చిద్గహనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం తొలి ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణంలో ఉన్నాం. ఒక నిమిషం. ఆగమ ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణంలో అధ్యయనంలో ఉన్నాం. ఈ మాండూక్య ప్రకరణంలో మొదటిలో ఉన్నటువంటి 6 మంత్రాలను చదువుకున్నాం మనము. ఆ తర్వాత కారికలు మొదలైనవి. ఈ కారికలు 9 కారికలు వస్తాయి. వీటి తర్వాత మళ్ళీ 7వ మంత్రం వస్తుంది. ఈ 9 కారికలలో మొదటి కారిక అయినది 2వ కారిక చదువుతున్నాం. ఇక్కడ మొదటి 2 కారికలను ఒకసారి చదువుకుందాం. ఇది 24వ భాగంగా అధ్యయనం చేయబడుతున్నది. బహిష్ప్రజ్ఞః విభుర్విశ్వః హి అంతఃప్రజ్ఞస్తు తేజసః ఘనప్రజ్ఞస్తథా ప్రాజ్ఞః ఏక ఏవ త్రిథా స్మృతః. దక్షిణాక్షిముఖే విశ్వో మనస్యంతస్తు తైజసః ఆకాశే చ హృది ప్రాజ్ఞః
త్రిథా దేహే వ్యవస్థితః. ఏమిటండి ఈ కారికల ప్రయోజనము? ఈ 9 కారికలు ఏమి బోధించనున్నాయి? 6 మంత్రాలలో మనకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేవి 3 అవస్థలని, ఈ 3 అవస్థలను, ఈ రోల్స్ను వేసేటటువంటి పరబ్రహ్మము, పరమాత్మ, తురీయాత్మ, సాక్షి ఒక్కటేనని, ఈ 3 అవస్థలలో వ్యష్టి, సమష్టి అనే భేదాలతో పాటుగా మనకు మొత్తము 6 రోల్స్గా కనిపిస్తాయని బోధించారు. ఇప్పుడు ఈ కారికలు మనకు ఏం విశేషించి చెప్పబోతున్నాయి? ఈ కారికలు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఒకటి, వ్యష్టిలో, సమష్టిలో ఉండేటటువంటి తత్వము ఒక్కటి. అంటే వ్యష్టిగా చూస్తే, ఇండివిడ్యువల్గా చూస్తే, మైక్రోకాసంగా చూస్తే ఒక యాంగిల్, మ్యాక్రోకాసంగా చూస్తే ఇంకో యాంగిల్. రెండు వేర్వేరు కోణాలలో చూడడం తప్ప రెండు వస్తువులుగా. అంటే వ్యష్టియే సమష్టి, సమష్టియే వ్యష్టి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ద సెకండ్ థింగ్ ఈజ్, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే విభాగం చేసి ఒక కృత్రిమ విభాగం, ఆర్టిఫిషియల్ డివిజన్ క్రియేట్ చేసి ఇదే న్యాచురలా, ఇదే నిజమా అన్నట్టుగా అనిపించేటట్టున్న ఈ 3 అవస్థలు కూడా ఒక్కటే, ఈ 3 రోల్స్ వేస్తున్నది ఒక్కటే అని తెలియాలి. అంటే there are 2 levels of understanding. Level 1, Vyashti is equal to Samashti. There is no Vyashti apart from the Samashti. There is no part space apart from the universal space. There is no wave apart from the ocean. There is no ornament apart from the gold. Like that, Vyashti and Samashti are one and the same. The second level of understanding is, though I am able to experience 3 levels of, or 3 stages of this particular manifestation as Jagrat, Swapna and Sushupti, ఈ 3 వేరు కావు. ఈ 3 ఒకే తత్వము చేత ధరించబడుతున్నటువంటి వేర్వేరు వేషాలు, రోల్స్ అంటూ తెలుసుకోవాలి. దట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బై ది ఎండ్ ఆఫ్ దీస్ 9 కారికాస్. టు దట్ డైరెక్షన్ నుండి, ఇన్ దట్ డైరెక్షన్ నుండి ద ఫస్ట్ అండ్ ద సెకండ్ కారిక ఆర్ గోయింగ్. యు అండర్స్టాండ్? బహిష్ప్రజ్ఞ విభుర్విశ్వో హి అంతఃప్రజ్ఞస్తు తేజసః ఘనప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ ఏక ఏవ త్రిథా స్మృత. ఎల్లోగా ఉన్నవి పట్టుకోండి, బికాస్ దే ఆర్ ద పంచ్ లైన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కారిక. దక్షిణాక్షి ముఖే విశ్వో మనస్యంతస్తు తైజసః ఆకాశే చ హృది ప్రాజ్ఞః త్రిథా దేహే వ్యవస్థితః ఏక ఏవ త్రిథా స్మృతః త్రిథా దేహే వ్యవస్థితః. We will see. So a short recap of what we have seen about the second karika in the previous part of the bhashyam. సమష్టిని వ్యష్టిని ఒకటి చేయడమే, వ్యష్టిని సమష్టిలో లీనం చేయడమే విరాడ్ ఉపాసన, లేక ఈశ్వరోపాసన, హిరణ్య గర్భ బ్రహ్మోపాసన. మనలోని ఎందుకు ఇది వ్యష్టిగా నాకు ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ లేదు, సమష్టిలో భాగంగానే నాకు ఇంపార్టెన్స్ ఉంది అంటూ మన అహంకారాన్ని అణచడానికి ఈ కారికలలో 3 ఐక్యోపాసనలు వస్తాయి. విశ్వ, విరాట్, తేజస, హిరణ్య గర్భ, ప్రాజ్ఞ, ఈశ్వర. ఈ 3 × 2 6 కూడా ఒకే తత్వము యొక్క వేర్వేరు కల్పనారూపములు అని తెలుసుకోవాలి, ఇంక్లూడింగ్ ఈశ్వర. ఉపాసనలు చేయాలంటే ఒక ఆలంబనం ఉండాలి. ఆలంబనం అంటే లోకస్ కావాలి. అదే ఇక్కడ దక్షిణాక్షి ముఖే విశ్వో, విశ్వడు అనేవానికి దక్షిణాక్షి, దక్షిణం అనేటటువంటి కన్ను, కుడి కన్ను అనేది ద్వారము. కుడి కన్ను ఎందుకు చెప్పారు? కన్ను చాలా శక్తివంతమైనది. 90% ఆఫ్ కాగ్నిషన్ ఈజ్ బికాస్ ఆఫ్ ది ఐ ఓన్లీ.
జాగ్రత్త అవస్థలో ఉన్న స్థూల అనుభవాలన్నీ కూడా ఇంద్రియాల ద్వారా వస్తున్నాయి. ఇంద్రియాలన్నింటిలోని ముఖ్యమైనటువంటి పాత్ర కన్ను వహిస్తోంది. అందున కుడి కన్ను ఇన్ ద రైట్ హ్యాండెడ్ వరల్డ్ విశ్వ తేజస ప్రాజ్ఞులలో ఏకసూత్రంగా ఉన్నది ఎవరు, అది ఏది? దానికి ఆన్సర్ ఏమిటి రావాలి? తురియం అనకూడదు, అది నేనే, ఆ తురియమే నేను, అయమాత్మ బ్రహ్మ అని చెప్పగలిగి ఉంటారు. మూడో అవస్థలు ఒకటిగా లేవు, వేరువేరుగా అపియరెన్స్గా ఉన్నాయి, వేరువేరుగా ప్రదర్శితం అవుతున్నాయి. బట్ ఈ అవస్థలను చూచే సాక్షి గారు ఒక్కరే, సాక్షి ఒక్కడే అంటూ మనం నేర్చుకోవాలి. ప్రత్యభిజ్ఞ అనే ప్రమాణం వలన ఈ మూడు వేషాలు వేసేది ఒక్కడే అని నిర్ధారణ చేశాం. తురియం అనేటటువంటి ఆ సాక్షి చైతన్యమే మూడు అవస్థలుగా ప్రకటమవుతున్నది అంటూ తెలుసుకుంది. మూడు అవస్థలకు ఆధారము ఈ మూడు అవస్థలు కానిటువంటిది, వీటిలో ఇన్హెరెంట్గా ఉన్నది, వీటిలో కంటిన్యూస్గా ఉంటూ అవస్థాత్రయ విలక్షణంగా ఉన్నది తురియాత్మ. తురియా లేక సాక్షి ఆత్మ. దక్షిణం అక్షియేవ ముఖం తస్మిన్ ప్రాధాన్యేన ద్రష్ట స్థూలానాం విశ్వ అనుభూయతే అన్నారు. దక్షిణ అక్షి, కుడి కన్నే ముఖం ద్వారము. తస్మిన్ దాని యందు ప్రాధాన్యేన అతి ముఖ్యంగా ఈయన స్థూల అనుభవాలను పొందుతున్నాడు, ద్రష్ట అనబడుతున్నాడు. ఎంధోహవై నామ ఏష అయం దక్షిణే అక్షన్ పురుష. దక్షిణే అక్షన్ కుడి కంటి అందున్నటువంటి ఈ అయం పురుష ఇంధుడు లేక ఆదిత్యాంతర్గత పురుషుడైనటువంటి విరాటు రెండు ఒక్కటే. ఏష యహ అయం వై నిశ్చయంగా ఆత్మ చక్షుషి ద్రష్ట ఏక అంటే ఈ దక్షిణాక్షిన్ పురుషుడు ఆదిత్యాంతర్గతమైనటువంటి ఇంధ లేక ప్రకాశ స్వరూపమైన సమష్టి ప్రకాశము, వెష్టి ప్రకాశానికి చిహ్నమైనటువంటి కంటి అందలి ఈ స్థూలాత్మ, ఇవి రెండు ఒక్కటే. సూర్యమండల అంతర్గతమైన వైశ్వానరుడే దక్షిణ అక్షి పురుషుడు. అన్యో హిరణ్య గర్భ అన్యోక్షేత్రజ్ఞ. పూర్వపక్షం వాళ్ళు అన్నారు, ఆ ప్రకాశ రూపమైన హిరణ్య గర్భుడు ఆదిత్యాంతర్గతుడు వేరండి, ఈ శరీరంలో ఉండేటటువంటి క్షేత్రజ్ఞుడు అన్యహ వేరు, దక్షిణాక్షిణే. ఈయన అక్షిణోర్నియంత, తన కళ్ళనే నియంత్రించగలడు. ఈయన దేహానికే స్వామి, సర్వమునకు స్వామి కాడు. ఈ రెండు ఒకటని చెప్పడం మాకు నచ్చలేదు అంటూ అబ్జెక్షన్ పెట్టారు. అప్పుడు స్వతోభేద ఉపగమాత్, ఉపగమాత్ అభ్యుపగమాత్ అనభ్యుపగమాత్ భేద అనభ్యుపగమాత్. భేదములు లేకపోవుట వలన స్వతహా స్వతసిద్ధంగా ఇన్ రియాలిటీ స్వభావంగా ఈ దక్షిణాక్షి పురుషునకు ఆ హిరణ్య గర్భ లేక విరాటకు స్వతహా ఏ భేదము లేదు. ఎలాగా చదువుకోండి, ఇగో ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్ తజ్ఞానం మతం మమ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. అవిభక్తమైనప్పటికీ భూతములలో విభజించబడినదా అన్నట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి విభజన లేదు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో ఇత్యాది శృతి స్మృతి ప్రమాణాల వలన ఆ హిరణ్య గర్భుడు లేక విరాటే ఈ అక్షి పురుషుడు లేక ఈ స్థూల ఆత్మ అంటూ తెలుసుకున్నాం. ఇంకేం తెలుసుకున్నాము? సర్వేషు కరణేషు అవిశేషే అపి. ఈ చైతన్యము చేతనగా అన్ని అవయవముల యందు అన్ని ఇంద్రియముల యందు ఒకే విధముగా ప్రకటితమైనప్పటికీ, వీటిలో వ్యత్యాసము లేనప్పటికీ అవిశేషే అపి దక్షిణే అక్షిణి ఉడికంటి యందు ఉపలబ్ధి పాటవ దర్శనాత్. అంటే అనుభవమునకు వచ్చుట చాలా సమర్థవంతముగా ప్రదర్శిత మగుట వలన తత్ర ఆ కుడికంటి యందు విశేషేణ స్పెషల్గా నిర్దేశించి చెప్పబడినది. ఎవరిని? విశ్వస్య విశ్వునికి.
విశ్వనికి కుడి కన్ను స్థానము అంటూ ఉపలబ్ధి పాఠవ దర్శనార్థ విశేషణ నిర్దేశ విశ్వస్య. ఇంతవరకు చూశాం. ఇవాళ నెక్స్ట్ భాగమైన మంత్రాన్ని మనం చూడబోతున్నాం. 25వ పేజీలోనే ఉన్నటువంటి 2వ పేరాలో 2వ లైన్ చూస్తూ ఉండండి. పుస్తకం చూస్తున్న వాళ్ళు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. 2వ కారిక భాష్యంలో ఈనాటి మొదటి భాగం సిద్ధాంతంలో భాగం. దక్షిణాక్షిగతో రూపం దృష్ట్వా నిమీలితాక్షః తదేవ స్మరన్ మనసి అంతః స్వప్నే ఇవ తదేవ వాసనారూపాభివ్యక్తం పశ్యతి. యథా అత్ర తథా స్వప్నే అథో మనసి అంతః తు తేజసః అపి విశ్వః ఏవ. మనస్యంతస్తు తేజసః. 4 ముక్కలు కారికలో. ఈ మొదటి పాదము 2వ పాదం. మొదటి పాదంలో 2 వాక్యాలు, 2వ పాదంలో 2 వాక్యాలు. మొదటి పాదంలో 2 వాక్యాలు ఏమిటి? దక్షిణాక్షి ముఖే విశ్వః అదొక వాక్యం. మనస్యంతస్తు తేజసః 2వ వాక్యం. ఆకాశే సహృది ప్రాజ్ఞః 3వ వాక్యం. తిథా దేహే వ్యవస్థితః 4వ వాక్యం. ఈనాడు 2వ వాక్యమైనటువంటి మనసి అంతస్తు తేజసః, 3వ వాక్యమైన ఆకాశే చ హృది ప్రాజ్ఞ అనే రెండింటినీ చూస్తాం. ఓకే. దక్షిణాక్షి గతః. దక్షిణాక్షి కుడికన్ను. దక్షిణాక్షి గతః కుడికంటి యందు ఉండి కుడికంటులో నడిపిస్తూ కుడికంటి యందుండి విషయానుభవాలను పొందుచున్నటువంటి జాగ్రత్తాత్మ లేక స్థూలాత్మ. కుడికన్నును ఎందుకని చెప్పారని సవిస్తరంగా పోయినసారి విశ్లేషించుకున్నాం, మళ్ళీ చెప్పుకోక్కర్లా. ఇది ఇంద్రియాలన్నిటికీ ఉపలక్షణము. రూపం దృష్ట్వా. ఈ కుడికన్ను ఏం చేస్తోందండి? నామరూపములే కదా జగత్తు. ఈ రూపములను ఈ కుడికన్ను తెలుసుకుంటూ, రూపములను, రంగులను, వస్తు జ్ఞానాన్ని తెలుసుకుంటూ జాగ్రత్త పురుషునిగా వ్యవహారాన్ని నడిపిస్తోంది. ఏది? కన్ను. జాగ్రత్త అనుభవములు ఆనందకరంగా ఉన్నాయి. సపోజ్ జాగ్రత్త అనుభవం అయినది, ఏదో ఒక మంచి విషయము చూశారు, ఆనందమైనది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అనేటటువంటి ఒక చక్కటి విగ్రహాన్ని, ఫోటోను చూశారు. అత్యంత ఆనందంగా ఉంది. ఇప్పుడు ఏం చేశారు? ఒక్కసారి కనులు మూసుకున్నారు. కోవిల్లోకి వెళ్ళి ఏం చేస్తారు? విగ్రహం చూసిన తర్వాత నమస్కరించుకొని కళ్ళు 2 మూసుకుంటారు. ఎందుకు కళ్ళు మూసుకోవడం అంటే ఆ రూపాన్ని లోపల ప్రతిష్ఠించుకోవడానికి. కనులు మూసుకుంటే నిమీలితాక్ష అన్నారు భగవత్పాదులు. కనులు మూసుకొని ఎదురుగానున్నటువంటి ఆనందమైనటువంటి ఆ రూపాన్ని మనస్సును అనుభవించుచున్నవాడై. ఒక దేవుని విగ్రహము కోవెలలోనున్న దేవతామూర్తి కావచ్చు, లేకపోతే ప్రపంచంలోనున్న ఆనందకరమైన అనుభవమైన విషయాన్ని కూడా ఈ చూపుతో, ఇంద్రియాలతో అనుభవించవచ్చు. అనుభవించిన తరువాత ఒక్కసారి కనులు మూసుకుంటే నిమీలితాక్ష, కనులు మూసుకున్నట్లయితే ఆనందం మనసులో అనుభవిస్తాడు. ఎక్కడ అనుభవిస్తాడు? ఈ చూసినటువంటి రూపాన్ని తన స్మృతి ద్వారా మరొక్కసారి రీప్లే చేసుకుంటాడు మనస్సులో. నిమీలితం అక్షం యస్య వా నిమీలితం అక్షి యస్య అంటే ఏమిటి? మూసిన కనులు గలవాడై. నిమీలితం అక్షం యస్య, ఎవనికి కనులు మూసుకొని ఉన్నావో, కనులు మూసిన కనులు గలవాడు అంటే బహువ్రీహి సమాసం. శాంతాకారం భుజగశయనం. ఓకే, నాకు విష్ణుమూర్తి కన్నా నాకు ఈశ్వరుడు ప్రేమ మంచిది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మాహేశ్వరాయ అంటూ చక్కగా ఈశ్వరుని విగ్రహాన్ని, ఫోటోను, రూపాన్నో, టెంపుల్ను చూసి ధ్యానించుకున్నాను. మనసులో ఆ రూపాన్ని నిలుపుకోవాలని రూపం దృష్ట్వా, రూపాన్ని చూచి, దృష్ట్వా అన్నప్పుడు అసమాపక క్రియ. దృష్ట్వా నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకోటి ఉండాలిగా వెర్బు. నిమీలితాక్ష, మూసినటువంటి కనులు గలవాడై. ఫర్ ఎ ఫ్యూ మూమెంట్స్ you close your eyes and try to visualize the wonderful experience you have experienced with your eyes when the eyes are open. And that is experienced where?
విదిన్. ఓకే, అక్కడ మనసి అంతః, మనస్సు లోపల, తత్ ఏవ స్మరన్, తదేవ స్మరన్, ఆ స్వరూపమునే స్మరించుచు. విజువలైజ్ దిస్. దెర్ ఆర్ టూ థింగ్స్ యు నీడ్ టు అండర్స్టాండ్ హియర్ very clearly. One is the perception with the external indriya. For example, eye. The second one is the visualization of the externally experienced object or the rupa. So, perception, visualization. Perception is rupam drishtva nimiritakshaha manasi antah tadeva smaran is the visualization. Okay, now what is the difference between the two? In the first one, you have the object outside and you have the pramana or the indriya is there. Indriya is helping you to perceive the object. Whereas manasi antah smaran అన్నప్పుడు ఇంద్రియం ఏమీ పనిచేయటం లేదు. ఇంద్రియం పని చేయకుండా ఓన్లీ మన మనస్సులోనే దాన్ని దర్శిస్తున్నాం. మనసి అంతః తదేవ స్మరన్. ఓకే, వాసనారూపాపి అభివ్యక్తం తదేవ స్మరన్. హౌ డిడ్ ఇట్ కమ్ ఇన్ టు ద మన మైండ్? వాసనారూప అభివ్యక్తం. మనస్సులోని వాసన స్మృతిలో నిలచిన ఆ రూపమునే తదేవ స్మరన్, దానినే స్మరించి. కనులతో దర్శించేది పర్సెప్షను, మనస్సుతో దర్శించేది విజువలైజేషన్. బోత్ వి యూజ్ బోత్ ఇన్ అవర్ లైఫ్. వి యూజ్ పర్సెప్షన్ అండ్ సమ్టైమ్స్ వి యూజ్ visualization. Visualization can happen only after you perceive, register in the mind and recall from your smriti or vasana. Vasana-rupa abhivyaktam tadeva means the same form. Now one visualizes internally. When నిమీలితం, కన్నులు మూసుకొని ఉన్నప్పుడు ఈ రూపము స్మృతితో నుండి ప్రకటమైనటువంటి వాసన నిర్మిత రూపం. ఫ్రమ్ ది స్మృతి, స్మృతిలో నుండి ప్రకటమైన వాసన నిర్మిత రూపం, ద ప్రొజెక్టెడ్ ఇమేజ్. The original perception with the eye and the projected, internally projected image, the visualization. స్థూలానుభవజన్య వస్తు జ్ఞానం ఒక పక్క, వాసనా స్మృతిజన్య వాసనారూప అభివ్యక్తం ఇంకొక పక్క. ఓకే, ఎక్కడ ఈ అనుభవం జరుగుతోంది? మనసి అంతః, లోపల మనస్సునందు, పశ్యతి దర్శించును. ఎలాగా? స్వప్నే ఇవ. స్వప్నంలో ఏం చేస్తున్నారు? జాగ్రత్తలో ఏ ఏ అనుభవాలను ప్రోగేసుకున్నామో ఈ సంతరించుకున్న అనుభవాలన్నిటినీ మనస్సునందు పదిలం చేసుకొని వాసనారూపంగా ఉంటే ఆ వాసనాల నుండి ఉత్పన్నమైనటువంటి వాసనా నిర్మిత ప్రపంచాన్ని ఆబ్జెక్ట్స్గా, ఎక్స్పీరియన్సెస్గా స్వప్నంలో చూస్తున్నాను. అది కూడా అంతర్దర్శనమే. దట్స్ ఆల్సో విజువలైజేషన్. దిస్ ఈజ్ ఆల్సో విజువలైజేషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? హియర్ ద పర్సన్ ఈజ్ అవేక్, అంటే జాగ్రత్త స్థితిలో ఉంటూ ఒక విజువల్ ఇంప్రెషన్ని, పర్సెప్షన్ని పొంది ఆ ఇంప్రెషన్ని మనసులో పెట్టుకొని ఆ మనసులో ఉన్న దాని కనుడు మూసుకొని ఒక్కసారి దానినే స్మరిస్తుంది. ఇప్పుడు మీరు చేయొచ్చు ఆ పని. ఇప్పుడు కొంతసేపు విన్నారు, ఇప్పుడు చెప్పినటువంటిదే శాంతాకారం భుజగ శయనం అన్నాను. మీకు ఆటోమేటిక్గా కళ్ళ ముందు ఆ రూపము, ఎప్పుడో చూసినటువంటి రూపము కళ్ళు మూసుకోగానే మనసునందు ఎదురుగుండా కనిపిస్తుంది. ఈ విధంగా స్వప్నము లో వలే స్వప్నే ఇవ. స్వప్నము కూడా వాసనాజన్య మనో అనుభవమే కదా. తదేవ వాసనారూప అభివ్యక్తం. అదే విధముగా వాసనారూప అనుభవము జాగ్రత్తలో కలుగుతోంది. ఇప్పుడు అభివ్యక్తం అనగా the projected version of the external object seen in the జాగ్రత్త. వ్యక్తం ఎదురుకుండా ఉన్నది, అభివ్యక్తం పర్సెప్షన్. ఒకటి ఫస్ట్ ఈజ్ పర్సెప్షన్, అభివ్యక్తం ఈజ్ విజువలైజేషన్. వ్యక్తం ఈజ్ పర్సెప్షన్, అభివ్యక్తం ఈజ్ విజువలైజేషన్. ఈ రెండు అనుభవాలు జాగ్రత్తలోనే పొందొచ్చు. అంటే ఏమిటి? వస్తువు లేకుండా మనోనిర్మితమైన వాసన జన్యమైనటువంటి రూపాన్ని స్మృతి ద్వారా పొందవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రాండ్ మదర్ గారు ఇప్పుడు లేరు. కళ్ళు మూసుకుని నేను మా గ్రాండ్ మదర్తో ఉన్నటువంటి రోజులు జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ వాసన నిర్మితమైన ప్రపంచంలో ఆమె నేను కలిసి మాట్లాడుకుంటున్నట్టు, ఆమె నన్ను ప్రేమగా చూస్తున్నట్టు నాకు ఇప్పుడు విజువలైజ్ అవుతుంది కదా. దట్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్. ఎదురుగుండా ఉండేటటువంటి కొడుకునో భార్యనో ఇంకొకరినో ఫ్రెండ్నో చూడడం అనేటటువంటిది అది పర్సెప్షన్. సో దీస్ టూ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ది జాగ్రత్త అనుభవం ఓన్లీ. దీనికి స్వప్నంలోనికి పోనక్కర లేకుండానే స్వప్నములోనున్నట్లే వాసన నిర్మిత స్మృతి నిర్మితమైనటువంటి రూపాన్ని మనము అనుభవంలోకి తెచ్చుకొనవచ్చు. ఓకే. ఈ బాహ్య ఇంద్రియజన్య అనుభవము, మనస్సులోని జన్యమైన అనుభవము ఒక్కడే కదా పొందుతున్నాడు. ఎవరైతే ఈ బాహ్యంలో ఉన్న అనుభవాన్ని పొందుతున్నారో మనసులో వాసనాజన్యమైన అనుభవాన్ని కూడా ఒకే వ్యక్తి పొందుతున్నాడు. ద వేకర్ పెర్సీవర్ ఇస్ సేమ్ యాజ్ ద మెంటల్ విజువలైజర్. పర్సెప్షన్ అంటే బాహ్యేంద్రియజన్య అనుభవము, వాసనాజన్య మనసులోని అనుభవము మెంటల్ విజువలైజేషన్. ఆ విశ్వడే ఈ తేజస్సుడు. తేజస్సుడు అంటే ఏంటి? స్వప్నంలో ఇంద్రియాల సహాయం లేకుండా కేవలం మనసులో నిర్మితమైనటువంటి రూపాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేసి దర్శిస్తున్న వాడిని, ఇంటర్నల్ తేజస్సుతో ప్రకాశించేవాడిని తేజస్సుడు. ఇక్కడ కూడా ఆ తేజస్సుని అవస్థ తెచ్చుకోగలను కదా. నేను ఒక అనుభవాన్ని చూశాను, ఒక వ్యక్తినో ఒక వ్యష్టినో, లేకపోతే ఒక వృక్షాన్నో, ఒక సీనరీనో, లేక ఒక దేవతా రూపాన్నో, ఒక అందమైనటువంటి ప్రదేశాన్నో చూశాను. కళ్ళు మూసుకున్నాను, మళ్ళీ ఆ అనుభవాన్ని తెచ్చుకున్నాను. పోయినసారి అధ్యయన భారతి కాన్ఫరెన్స్కి వచ్చారు. ఆ కాన్ఫరెన్స్లో ఉన్న విషయాలు మీకు రిజిస్టర్ అయ్యాయి. ఇప్పుడు కళ్ళు మూసుకుని ఓహో పలానా గురువు గారు చెప్తున్నప్పుడు ఈ విధంగా చెప్పారు కదా అంటూ ఆ మాటలను, ఆ అనుభవాన్ని మీరు ఎదురుగుండా తెచ్చుకుంటున్నారు. అదే వాసనాజన్య అనుభవాన్ని పొందడము. అంటే జాగ్రత్తలోనే తేజస్సుని వేషం కూడా వేయగలము. దీనినే ఆ విశ్వడే ఈ తేజస్సుడు అంటున్నాం. తేజస అపి, ఇతను తేజస్సుని వలే ఉన్నప్పటికీ, అంటే స్వప్నంలో ఉండేటటువంటి సూక్ష్మాత్మగా ఉన్నప్పటికీ విశ్వహ ఏవ, విశ్వడుగానే ఇప్పుడు తేజుగానే ఉన్నాడు. తేజస్సుడైన వాడే విశ్వడు. యథాత్ర, ఏ విధముగా జాగ్రత్తనందు అనుభవం పొందిన విషయములను స్మృతిచే వాసనారూపమున మనస్సులో తిరిగి చూచునో తథా స్వప్నే, అదే విధముగా స్వప్నంలో కూడా జాగ్రత్తలో చూసినటువంటి విషయాలని, వాసనా నిర్మితమైన ప్రపంచాన్ని స్వప్నంలో చూస్తాము. వాసనారూప అభివ్యక్తం పశ్యతి, వాసనారూపముగా లోపల విజువలైజ్ అయిన వాటిని చూస్తాడు. జాగ్రత్త అవస్థ వలనే స్వప్నము కూడా వాసనా నిర్మిత అనుభవాలను జాగ్రత్త అవస్థలోనే దర్శిస్తాడు. జాగ్రత్తలో విని రూపము విశ్వడు, స్వప్నంలో ఈయన గారి పేరు తైజసుడు. జాగ్రత్తలో రూపము మనకు విశ్వడు, స్వప్నంలో తైజసుడు. అథో అథః దువలన మనసి అంతఃతు తేజస, అంతః తేజస అపి, లోపల తేజస్సుడుగా మనస్సుతో దర్శిస్తున్నప్పటికీ విశ్వయేవ, కనుక ఉన్నవాడు విశ్వనిగానున్నవాడు ఒక్కటే. నేను ఏమిటి ప్రూవ్ చేయాలి? సమష్టికి వ్యష్టికి భేదం లేదని చెప్పి, విశ్వనికి తేజస్సునికి ప్రాజ్ఞునికి వ్యత్యాసం లేదు. ఈ మూడిటిని ప్రకాశింపచేస్తున్నటువంటి వాడు తత్వము చైతన్యము ఒక్కటే అని చెప్పాలి. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటైంది? విశ్వనిగా అనుభవించినటువంటి బాహ్య అనుభవాన్ని కనులు మూసుకొని తేజస్సుని వలె మనోనిర్మితమైనటువంటి ఆ రూపాన్నే తిరిగి స్మృతి నుంచి, జ్ఞాపకాల పొరల్లోంచి తీసి మళ్ళీ అనుభవిస్తున్నాడు. అంటే అతః, అందువలన తేజస అపి, తేజస్సుని వలె మనోనిర్మితమైన దృశ్యాన్ని దర్శిస్తున్న విశ్వ ఏవ, విశ్వడే. పిండిత అర్థం ఏమిటండి? జాగ్రత్తలో ఉంటూనే కనులు మూసుకుంటే మనము తేజస్సుని వేషం వేస్తాము. ఎందుకు ఇది చెప్పడం అంటే జాగ్రత్తలో భగవత్ స్వరూపాన్ని చూస్తారు. జాగ్రత్తలో ఒక మంచి
కార్యక్రమంలో మంచి అనుభవాన్ని పొందుతారు. ఆ అనుభవాన్ని తిరిగి మనసులో నిలుపుకోవడానికి కనులు మూసుకొని ఆ దేవుని రూపాన్ని, ఆ దేవతా రూపాన్ని మళ్ళీ నిమీలితమైనటువంటి కనులతో మనసులో దర్శిస్తారు. ఇం జ్యోతిస్తవ భానుమాన్ అహనిమే, ఏమిటయ్యా నీకు జ్యోతి? అహని, అహని పగటి యందు, భానుమాన్ అహని, పగటి యందు సూర్యుడు కాంతి, బాహ్య వస్తువులను చూడడానికి. రాత్రవు, రాత్రిలా చూస్తున్నావు. ప్రదీపాదికం, దీపములో మొదలైనటువంటి వెలుగు సహాయంతో చూస్తున్నాను. కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవ, లెట్ ఇట్ బి సో. రవిదీప దర్శన విధౌ కిం, ఆ సూర్యకాంతిలోనూ ఈ మిగతా కాంతులలో రాత్రిపూట దర్శించేది ఎవరు? ఇదిగో ఆఖ్యాహి మే చక్షు, నా చక్షు కన్నుతో ఈ బాహ్య అనుభవాలను పొందుతున్నా. ఓకే, దట్స్ గుడ్. దశ్య నిమీలనాది సమయే, ఆ కనులు మూసుకున్నప్పుడు దేంతో చూస్తున్నావు? ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, కనులు మూసుకున్న అనుభవాలు ఏం పోలేదు కదా, అంటే చూస్తున్నాను, అంటే విజువలైజ్ చేస్తున్నాను. దశ్య నిమీలనాది సమయే కిం ధీ, అంటే మనసు, ఆ మనసుతో చూస్తున్నాము. అంటే ఈ మనసుతో చూసిన, కనులతో బాహ్యంగా చూసిన, ఈ రెండు కూడా జాగ్రత్తలోనే మన అనుభవాన్ని పొందవచ్చు. దీంతో మనసి అంతస్తు తేజస అనే దాని విశ్లేషణ అయినది. ఏమిటి పెండితార్థము? జాగ్రత్త అనుభవాలను పొందుతున్న విశ్వడే జాగ్రత్త అనుభవాలను పొందిస్తున్నటువంటి ఇంద్రియాల నుంచి ఉపరతి చెందినట్లయితే ఆ అనుభవాలను మనసునందు తను తిరిగి పొందవచ్చును. అప్పుడు అతన్ని తేజస్సుడు అంటారు. ఈ తేజస్సుడే ఆ విశ్వడు, ఈ విశ్వడే ఆ తేజస్సుడు. నెక్స్ట్ ఏం చెప్పాలి? ఈ విశ్వడే ఆ ప్రాజ్ఞుడు అని చూపించాలి. చూపిస్తే ఈ మూడు ఒకటే అవుతాయి. అలాగే వ్యష్టి సమష్టిలు రెండు కలపాలి. ఇది మొత్తం ప్లాన్. ఆకాశే చ హృది స్మరణాఖ్య వ్యాపార ఉపరమే ప్రాజ్ఞే ఏకీభూత ఘన ప్రజ్ఞ ఏవ భవతి మనో వ్యాపార అభావాత్ దర్శన స్మరణే ఏవ హి మనస్పందితే తదభావే హృది ఏవ అవిశేషేణ ప్రాణాత్మన అవస్థానం అన్నారు. 26వ పేజీలో ఉన్నటువంటి ఆకాశేశ హృదయ అనే మొక్క ముందు 25వ పేజీలో ఉంది, 26లో మిగతా పార్క్ చూస్తే. ఓకే, జాగ్రత్తలో ఉంటూనే కనులు మూసుకుంటే తేజస్సుని వేషం వేస్తాము. మనస్సులోని అనుభవాలను ప్రకాశింపజేసే తేజస్సుడు, జాగ్రత్త అనుభవాలను కలిగించేసే విశ్వడు ఒక్కరే, ఒకే చైతన్యం వలననే రెండు సాధ్యమవుతున్నాయి. అంటే ఈ వేషాలే కానీ నిజానికి ఇవి ఇద్దరు ఒక్కరే. మొదటి కారికలో ఏం చెప్పారు? ఏక ఏవ త్రిధా స్మృత, త్రిధా మూడు విధములుగా మహాత్ముల చేత ఒక్కడే అని చెప్పబడినది. అంటే ఇక్కడ విశ్వతేజస్సుల ఏకత్వం తురియమని చూపించాం. మొదటి పాదంలోని రెండవ వాక్యం ఏమిటి? మనసి అంతఃతు తేజస, ఆ వివరణ కూడా అయినది. ఇక్కడ రెండు పాదాలు ఉన్నాయి కదా, ఏమిటి? బహిష్ప్రజ్ఞో సారీ దక్షిణాక్షి ముఖే విశ్వ మనస్యంతస్తు తేజస ఆకాశే చ హృది ప్రాజ్ఞ త్రిధా దేహే వ్యవస్థిత. అది కారిక. ఇప్పుడు రెండవ పాదంలోకి వస్తున్నాం. రెండవ పాదంలో ఏమిటి? మొదటి మాట, మొదటి వాక్యము ఆకాశే చ హృది ప్రాజ్ఞ. దానిని విశ్లేషించుకోవాలి. జాగ్రత్తలో ఉంటూనే తైజసుడుగా ఉండగలను అని ఇప్పుడు నిరూపించాను. ఇప్పుడు ఏమిటి నిరూపించాలి? జాగ్రత్తలోనే ఉంటూనే నేను ప్రాజ్ఞునిగా ఉండగలను అంటూ నిరూపించాలి. అంటే ప్రాజ్ఞుడు విశ్వడు ఒకటే అని నిరూపించుకోవాలి. జాగ్రత్తలోనున్న మానసికమైనటువంటి నిశ్శబ్దము కలిగి ఉంటే ప్రాజ్ఞుడవవుతావు. ఆకాశే చ హృది, హృదయ ఆకాశము నందు హృది
హృదయాకాశంలో సప్తమి విభక్తి. ఆకాశే చ హృది, ఆకాశమునందు, హృదయాకాశమునందు. స్మరణాఖ్య వ్యాపార ఉపరమే అంటే ఏమిటి? ముందు ఏమిటి ఉపరమమైంది? ఇంద్రియ వ్యాపారాలు ఉపరమయ్యాయి. అంటే ఎదురుగుండా ఉన్నటువంటి దేవతామూర్తిని తీసుకొని ఆ దేవతామూర్తిని నమస్కారం చేసుకుని ప్రార్థించుకొని నోటితో ధ్యానం చేసుకుని మా భక్తితో జపం చేసుకుని పూలు జల్లి నమస్కారం పెట్టుకుని తర్వాత ఏం చేశాను? కనులు మూసుకున్నాను. కనులు మూసుకుని అదే దేవతా రూపాన్ని చక్షువుల సహాయం లేకుండానే మనస్సు సహాయంతో స్మరణ చేశాను. స్మరణ ఆఖ్య, స్మరణమనే పేరు కలిగిన వ్యాపారము అంటే మనోవ్యాపారము, స్మరణాఖ్య వ్యాపారము ఉపరమే ఆగిపోగా, ఉపరతి చెందగా. ఆ మనసులో భావించడము, మనసులో ఆ ఈశ్వరుని, ఆ వెంకటేశ్వరుని విగ్రహము, ఈశ్వరుడే వెంకటేశ్వరుడు. వేంగడము అంటే ప్రపంచము, ప్రపంచానికి ఈశ్వరుడు, ఈశ్వరుడే వెంకటేశ్వరుడు. ఆ ప్రతిమను, ఆ ప్రతిమలోని ఆ దేవతామూర్తిని కనులతో దర్శించి మనసుతో సంభావించి పర్సెప్షన్, విజువలైజేషన్ బోత్ ఆర్ ఓవర్. అండ్ నౌ స్మరణ ఆఖ్య వ్యాపార ఉపరమే, స్మరణం అనేటటువంటి వ్యాపారము కూడా అయిపోయింది. అప్పుడు ఏమిటుంది? మనో వ్యాపారాలు ఆగిపోతే రోజు ధ్యానంలో అదే చెప్తున్నాం కదా, బాహ్య విషయాలను చూడకండి, కళ్ళు మూసుకోండి, ఏవి వినకండి, అంటే బాహ్యమైనటువంటి ఇన్పుట్స్ కట్ చేయండి, విసుడుగా యాక్ట్ చేయకండి, తేజస్సుడు అవుతారు. తేజస్సుడిగా ఉన్నప్పుడు మనసులో ఏవో ఆలోచనలు వస్తాయి, మీరు చూచినటువంటి విషయాలు మళ్ళీ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, పాతవి, రాబోయేవి, ఇప్పటివి, ఇవన్నీ కూడా సైలెంట్ చేయండి. అంటే తేజస్సుడికి కూడా పని ఇవ్వకండి, తేజస్సుడు కూడా కాకుండా పొండి. అప్పుడు ఏమిటవుతారు? అప్పుడు నిశ్శబ్దంలోకి వెళతారు. ఆ స్మృతి అనే మనోవ్యాపారాలు కూడా ఉపరతి చెందితే మానసికమైనటువంటి నిశ్శబ్దము ఏది ఉందో అందులో ఏ సవిశేష జ్ఞానము ఇక లేదు. ఎందుకు? బాహ్య ఇంద్రియాలతో వచ్చేటటువంటి జ్ఞానమా ఆపేశాను, మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు, స్మృతి పథంలో మెదలేటటువంటి కదలికలు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులు కూడా ఆపేశాను. అప్పుడు నిశ్శబ్దం ఉన్నది. ఆ నిశ్శబ్దమే ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు అంటే ఎవరు? అంతర్యామి ఈశ్వరుడు. అంటే ధ్యానంలో ఈశ్వరుని పొందవచ్చును. ఎప్పుడు? మనస్సు నిశ్శబ్దంగా ఉంటే మీరే ఈశ్వరుడు. మనో వ్యాపార అభావాత్, మనస్సులోని వ్యాపారాలు అంటే మనస్సులోని స్పందనలు అభావాత్ లేకపోవుట వలన పూర్తిగా లేవు కనుక. ఎప్పుడు? స్మరణాఖ్య వ్యాపారో ఉపరమే మనోవ్యాపార అభావాత్ ఆకాశేచ హృది ప్రాజ్ఞ. ఎప్పుడైతే స్మరణలో కలిగినటువంటి మనస్సులో ఉన్నటువంటి స్మృతి పథంలోంచి వచ్చినటువంటి అనుభవాలు, ఆ వ్యాపారాలు, మనోవ్యాపారాలని ఉపరతి చెందగా, మనోవ్యాపారాలు ఇవి లేని కారణంగా హృదయమునందు ఏ సవిశేష జ్ఞానము లేని నిర్విశేష జ్ఞానమైన ప్రాజ్ఞునిగా ఉంటాను. జస్ట్ లైక్ ఇన్ ద సుషుప్తి. సుషుప్తిలో ప్రాజ్ఞుడు ఉంటున్నాం, ఇక్కడ తెలివిగానే ఉన్నప్పుడే నేను ప్రాజ్ఞుడను కాగలను. ఎలాగా? నా ఇంద్రియ వ్యాపారాలు కట్టిపెట్టాలి, మనో వ్యాపారాలు కట్టిపెట్టాలి, శుద్ధమైనటువంటి నిశ్శబ్దంలోకి పోవాలి. అటువంటి నిశ్శబ్దంలో నేను ప్రాజ్ఞుడను. ప్రాజ్ఞుడు అంటే ఎవడు? వాడు ఏకీభూతుడు, ప్రజ్ఞాన ఘనుడు, ఆనంద భుక్, ఆనందమయుడు. ఇది సుప్త పురుషుడు ఎలాగో ఇక్కడ కూడా అంతే, ఏకీభూతమైపోతాయి. ఎక్స్టర్నల్ పర్సెప్షన్స్ లేకపోవడం ఏకీభూతము, ఇంటర్నల్ మెంటల్ పర్సెప్షన్స్ లేకపోవడం ప్రజ్ఞాన ఘనం. ఈ రెండు కలిగి ఉన్నవాడు ప్రాజ్ఞుడు, నిశ్శబ్దము. ఆ నిశ్శబ్దంలో ఉండడానికే ధ్యానంలో కూర్చోండి అని చెప్తాం. అలా ఉండగా ఉండగా నిశ్శబ్దంలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడే దేని చేత ప్రకాశింపజేయబడుతున్నాడు? నిర్గుణ పరబ్రహ్మం చేత ప్రకాశింపజేయబడుతున్నాడు. అహమస్మి అనే భావమును నిధిధ్యాసనలో స్థిరపడవచ్చును. అందుకే ధ్యానంలో కన్నులు మూసుకుని ఇంద్రియాలను, శరీరాన్ని కదలకుండా పెట్టుకొని ఉపరతి చెందించుకొని మనసులోని భావనలన్నిటినీ కూడా ఎంటీ చేసి
అమనీభావాన్ని పొంది ఉండండి. ఆ విధంగా చేయడం వలన యూ స్టాప్ యాక్టింగ్ యాజ్ ద విశ్వ, యూ ఆల్సో స్టాప్ యాక్టింగ్ యాజ్ ది తేజస. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ ఓన్లీ యాక్టింగ్ either as Vishwa or Tejasa. When you stop both the actions, you go to your third action. That third role is the prajna. When you realize that is also a role, then you become the avastatreya vilakshana turiya atma. చూడండి ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ద పర్సెప్షన్ అండ్ విజువలైజేషన్ యాక్టివిటీస్ ద మైండ్ హ్యావ్ సీజ్డ్. కనుక అట్టి పురుషుడు ప్రాజ్ఞుడే. ప్రాజ్ఞుడు అనగానెవరు? ఇంద్రియ మనోవ్యాపారాలు ఏవీ లేనటువంటి సుషుప్తావస్థలోనున్నట్టుగానున్నవాడు. అది సుషుప్తావస్థలోనున్న అనుభవాన్ని జాగ్రత్తావస్థలో ఉంటూనే పొందవచ్చును. ఇదే సమాధి, ఇదే ధ్యానము, ఇదే యోగము. యోగంలో ఉన్నామన్నా, సమాధిలో ఉన్నామన్నా, ధ్యానంలో మునిగిపోయి ఉన్నామన్నా, ఒళ్ళుపై తెలియకుండా అలా ఉన్నామన్నా, అదే ఇంద్రియ వ్యాపారాలు మనోవ్యాపారాలు ఏమీ లేని స్థితి. ఒక ఆయన ఎనస్థటైజ్ చేశారనుకోండి, ఆయన నిద్రపోతున్నాడా? అబ్బాయి నిద్రపోవట్లేదు, కానీ ఎనస్థటైజ్ చేశారు. ఏమైంది? ఇంద్రియ వ్యాపారాలనే పోయాయి, మనో వ్యాపారాలు పోయాయి, ప్రాజ్ఞుడైపోయాడు. ప్రాజ్ఞుడు అంటే అజ్ఞాని, ఎందుకంటే వాడికి ఏ విశేష జ్ఞానము లేదు. ప్రాజ్ఞుడు అంటే జ్ఞాని, ఎందుకంటే ఆయన ఈశ్వరుడితో ఈక్వలైపోయాడు, సర్వజ్ఞుడు అయిపోయాడు. కాబట్టి ఆయన జ్ఞాని, ఆయన అజ్ఞాని కూడా. As far as Savishesha Jnana is concerned, he is Ajnani. As far as Nirvishesha Jnana is concerned, he is a personification of the Nirvishesha Jnana. అతడే ఏకీభూతుడు, అతడే ప్రజ్ఞాన ఘనుడు. బాహ్య విషయానుభవము మనోదర్శనము లేవు. ప్రాజ్ఞే ఏకీభూతో ఘన ప్రజ్ఞయ ఏవ భవతి అన్నారు భాష్యంలో. ప్రాజ్ఞే, ఆ ప్రాజ్ఞుని యందు ఏకీభూత, ఏకీభూతుడై ఉన్నవాడు. ఏకీభూతం అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్సెస్ కట్ ఆఫ్ అయి. ఘన ప్రజ్ఞ అంటే ఇంటర్నల్ ఎక్స్పీరియన్సెస్, మనోదర్శనాలు లేవు. బాహ్య విషయానుభవము ఉపరతి చెందడము ఏకీభూతము, మనోదర్శనాలు ఉపరతి చెందడము ప్రజ్ఞాన ఘనము లేక ఘన ప్రజ్ఞ. ఏకీభూతుడు ప్రజ్ఞాన ఘనుడు ప్రాజ్ఞుడుగా ఉన్నాడు. ఉపనిషత్ మంత్రంలో ఏంటన్నారు? ప్రజ్ఞాన ఘన అన్నారు. ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఆనందమయ ఆనందభుక్ అన్నారు. ఆచార్యులు ఏమన్నారు? ఘన ప్రజ్ఞ అన్నారు. ఆయన ఏమన్నారు? ముందు గౌడపాదులు బహిష్ప్రజ్ఞస్తు విశ్వో అంతఃప్రజ్ఞస్తు తేజస ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ. అయినా ఘన ప్రజ్ఞ అన్నారు. ఘన ప్రజ్ఞ అన్న ప్రజ్ఞాన ఘన అన్న ఒకటే. ప్రజ్ఞ అంటే సవిశేష జ్ఞానము. సవిశేష జ్ఞానాలన్నీ కలిసిపోయి కలగా ఒకటే మొద్దైపోయి, ఆ మొద్దైపోవడమే ఘన ప్రజ్ఞ లేక ప్రజ్ఞాన ఘన. ఏకీభూత బాహ్యానుభవాలు లేకపోవడం ప్రజ్ఞాన ఘన. మనోవృత్తులు లేకపోవడం. మనోవృత్తి రెండు రకాలు. బయట వస్తువు ఉన్న దాన్ని చూడాలంటే మనసు ఉండాలిగా. అంటే ఇంద్రియం ద్వారా, కన్ను ద్వారా నేను ఎదురుగా ఉన్న దేవతామూర్తిని దర్శించినా అది మనసులోనే దర్శనం అవుతుంది, అని బాహ్యానుభవము మనసులో రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పర్సెప్షన్. కనులు మూసుకుంటే బాహ్యానుభవం లేదు, మనసులో ఉన్నటువంటి రూపము తిరిగి రావడాన్ని స్మృతి నుంచి విజువలైజేషన్ అంటాము. హియర్ పర్సెప్షన్ ఇస్ ఎక్స్టర్నల్. And when you are doing the external perception, you are playing the role of Vishwa. When you are doing the internal perception or మనోనిర్మితమైన ప్రపంచాన్ని దర్శిస్తున్నప్పుడు నిన్ను తైజసుడు అంటున్నారు. ఈ రెండు కూడా నీ రోల్స్. విశ్వని అనుభవాలు లేవు ఇక్కడ, తైజస్సుని అనుభవాలు లేవు, రెండు విలీనమైపోయాయి. ఎందుకు? నిశ్శబ్దమైనటువంటి అమనీభావాన్ని చెందినటువంటి అవస్థ, అదే ప్రాజ్ఞుడు. Now you tell me, you can experience now after this class, when you are free, you sit down, concentrate on any one important visual experience. You can take Ganesha or any other idol, start looking at the idol for 5 minutes, have a wonderful prayer of that Ganesha with the eyes open, then close your eyes and you feel the same Ganesha inside. Then that is called the Taijasa Avastha. Then empty that mind and make it blank and keep in total silence.
You don't even think of the Ganesha in the mind also, then you are in the prajna. Means what? You can experience the Jagrada Avastha, Swapna Leka, Tejasa Avastha, Sushupta Leka, Prajna Avastha, జాగ్రత్తలోనే అనుభవించగలవు. వీళ్ళు ఈ మూడిటిలో ఉండే తత్వము ఒకటి కాకపోతే ఈ విధంగా మూడు అనుభవాలు ఒక్కసారి మనము తెచ్చుకోలేము. Because the same Chaitanya is projecting the Vishwa, as well projecting the Tejasa, as well Prajnana Ghana in the Prajna, the same Chaitanya is there. We are able to experience all the three. All we are asking in this particular karika is, you have external experiences every day for 10 minutes, 5 minutes, 15 minutes. You sit in one quiet place, close your eyes, just reflect what you have learned, what are all the very wonderful experiences you did. Mentally you visualize. Then you become the Tejasa. And also 5 more minutes or 10 more minutes, you don't even have mental experiences. Cut them off. And now you are in the Prajna, or you are in the Nirvishesha Chaitanya. Savisesha Jnanalani poyayi. కేవల నిర్విశేష జ్ఞానంగానే ప్రజ్ఞాన ఘనుడుగా ఏకీభూతుడుగా ఉండవచ్చు. ఆల్ ఫర్ మెడిటేషన్ ఓన్లీ, ఆల్ దీస్ వెర్సెస్. విశ్వని అనుభవాలు లేవు, తేజస్సుని గారి అనుభవాలు లేవు, రెండు విలీనమైపోయినటువంటి అవస్థ, అదే ప్రాజ్ఞుడు. దర్శన స్మరణే వహి మనస్పందితే. ప్లీజ్ అండర్స్టాండ్, దర్శన బాహ్య విషయ అనుభవము, స్మరణ మనస్సులోని విషయ అనుభవము, మనోనిర్మిత విషయానుభవము. దర్శన స్మరణ ఏవహి, ఇవి రెండు కూడా దే ఆర్ ద మూమెంట్స్ ఆఫ్ ద మైండ్, దే ఆర్ ద ఫ్లో ఆఫ్ ద మైండ్. రెండు కూడా మనోవృత్తులే. పైన వస్తువుని విసుడుగా ఇంద్రియం ద్వారా చూస్తున్నా మనస్పందనయే. బయట వస్తువులను చూడకుండా ఇంద్రియాలను ఉపరతి చెందించినప్పుడు మనస్సులో అనుభవిస్తున్న మనోవృత్తియే. ఇవి రెండు మనస్పందితే, మనస్సులోని స్పందనలే. ఈ రెండు మనస్సు యొక్క స్పందనలే, వృత్తులే. ఇంద్రియాలు మనస్సు రెండు కూడా ఉపరతి చెందితే, మనస్సు యొక్క రెండు రకముల వృత్తి వికారాలు లేకుంటే, దెన్ వాట్ ఐఎమ్ ఐఎమ్ ది ప్రాజ్ఞ, ఐఎమ్ ది సుప్త పురుష. నిద్రపోకుండానే గాఢ నిద్రలో ఉన్నవాడిగా అవుతాను. తదభావే దర్శన స్మరణే ఏవ మనస్పందితే. దర్శన స్మరణాలు, పర్సెప్షన్ అండ్ విజువలైజేషన్, ఇవి రెండు మనోనిర్మితాలు స్పందనాలు. ఈ మనస్పందనాలు రెండూ లేనప్పుడు హృదయేవా, హృదయమునందే ఉపరతి చెంది అవిశేషేణ, ఏ విశేష జ్ఞానము లేకుండా. ఇదే ప్లస్ అజ్ఞ, ప్రకృష్టమైన అజ్ఞానం. విషయముల వరకు సవిశేష జ్ఞానము వరకు అజ్ఞానం. సవిశేష జ్ఞానం ఎప్పుడైతే లేదో, ముద్దగట్టినటువంటి స్థితికి పోయిందో, అదే ప్రాజ్ఞ. అక్కడ నిర్విశేష చైతన్యము మాత్రమే ఉన్నది. అవిశేషేణ, బయట లోపల ఏ భిన్నత్వము తెలియని స్థితి. బయట భిన్నత్వం తెలియకపోవడము, ఏకీభూత, లోపల ఏ భిన్నత్వము తెలియని స్థితి ప్రజ్ఞాన ఘన. ముద్దగట్టిన తెలివి ప్రజ్ఞాన ఘనం. అవిశేషేణ అంటే విశేషములేవి లేకుండా, వికల్పములు లేకుండా. నిర్వికల్పేన, అవ్యాకృత, ఏ వ్యాకృతి అంటే వ్యాపారము విస్తరించడము, వేర్వేరు మార్పులు లేకుండా. అవ్యక్త రూపేణ, అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్, కారణ రూపేణ, కాజువల్ స్టేట్. ప్రజ్ఞ ఈజ్ ద కాజువల్ స్టేట్. అందుకే ధ్యానంలో మనము బాహ్య అనుభవాలను కట్ చేసుకుని మనసులో ఉన్నటువంటి అనుభవాలను కూడా ఆపేస్తే అప్పుడు ఉండేటటువంటి స్థితి ప్రాజ్ఞుడు లేక కారణ స్థితి. మళ్ళీ మనము కనులు తెరిచి బాహ్య విషయాలను చూడగానే ఆ కారణ స్థితి నుండి మళ్ళీ జగత్తంతా పుట్టుకొస్తుంది. బీజము, కారణము బీజస్థితి నుంచి వస్తుంది. ప్రాణాత్మనా అవస్థానం అన్నారు. ప్రాణాత్మగా నిలిచి ఉంటావు. సమష్టి ప్రాణాత్మయే ప్రజ్ఞానము. ఏమిటైందండి? ఇంద్రియాలు ప్రతి చెందిపోయి, కర్మేంద్రియాలు పడుకున్నాయి, జ్ఞానేంద్రియాలు పడుకున్నాయి,
మనస్సు నిద్రిస్తుంది. ప్రాణం ఉందా లేదా? ఎందుకు ప్రాణం లేకపోతే పైకి పోవడమే. ప్రాణం ఉంది అంటే ప్రాణాత్మగా నిలిచి ఉంటావు నువ్వు. అంటే ప్రాజ్ఞుడు ప్రాణాత్మగా అవస్థానం నిలిచి ఉంటాడు. ప్రాణాత్మయే ప్రాజ్ఞుడు, ప్రాణాత్మయే ప్రజ్ఞానం అని కొత్త విషయాన్ని పట్టుకొచ్చారు. ప్రాజ్ఞుడికి మరో పేరు పెట్టారు, ప్రాణాత్మ అని. ఎందుకు, ఏమిటి చూడాలి. ఓకే. దర్శన వృత్తి అంటే పర్సెప్షను, వాసనాజన్య వృత్తి అంటే విజువలైజేషను. బోత్ ఆర్ మనస్పందనలు, రెండూ థాట్సే. దర్శన వృత్తి, వాసనాజన్య వృత్తి రెండూ కరిగిపోగా మిగిలిన ఇంకొక వృత్తి ఉంది. ఏమిటా వృత్తి? ప్రాణవృత్తి. ప్రాణవృత్తి లేకపోతే ఎలా బతుకుతాం? మళ్ళీ ఎలా బతుకుతాం? మళ్ళీ పొద్దున్న ఎలా లేస్తాం? ఆ ప్రాణవృత్తియే ప్రాజ్ఞుడు అంటున్నాము. ఈ వృత్తులు లేని లోపలి నిశ్శబ్దమును విసుడనలేను, ఎందుకంటే వాడికి బాహ్యమైనటువంటి అనుభవాలు లేవు. తేజస్సుడనలేను, మనోనుభవాలు లేవు. అంటే మనోవృత్తి, బాహ్య వృత్తులు రహితమైనటువంటి ఈ వృత్తులు లేని నిశ్శబ్దంలో ఉండేటటువంటి వీనిని ప్రాజ్ఞుడనాలి. ఈ నిశ్శబ్దము సుషుప్తిలోనే కాక అనుకూలమైన పరిసరాలలో పూర్ణమైనటువంటి నిశ్శబ్దాన్ని పొందగలిగితే అటువంటి అనుభవమే జాగ్రత్తలో కూడా ప్రాజ్ఞుడుగా నుండుట. అదే సమాధిలో, యోగ సమాధిలో, లేకపోతే పెర్ఫెక్ట్ సైలెన్స్లో. పెర్ఫెక్ట్ సైలెన్స్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ సైలెన్స్, ఇంటర్నల్ సైలెన్స్ ఆల్సో. స్వాభావికమైన నిశ్శబ్దంలో కానీ సమాధిలో కానీ ఈ ప్రాజ్ఞుడు ఆకాశేచ హృదయాకాశంలో ఉంటాడు. తదభావే అంటే మనోవృత్తి అభావే అంటే బాహ్య అంతర్వృత్తి రహిత స్థితి, అమనస్పందన అంటే మనస్పందన ఆగిపోయిన స్థితి. అవిశేషేణ ప్రాణాత్మన అవస్థానం. ఎలా ఉన్నాడు? అవిశేషణ అంటే ఏమిటి? వికల్పాలు లేవు, నిర్వికల్పం, అవ్యాకృతం, అవ్యక్తంగా ఉన్నాడు, కారణంగా ఉన్నాడు. ప్రాణాత్మన ప్రాణవృత్తి మాత్రమే ఉంది, ప్రాణాత్మగా ఉన్నాడు. అవిశేషణ ఏ విధమైన భిన్నత్వము లేదు. ఏమిటి భిన్నత్వాలు నాకు? అమ్మో, చాలా భిన్నత్వాలున్నాయి. జీవ నేను వేరు, రవిప్రకాష్ గారు వేరు, నేను వేరు, నాగరవిశంకర్ వేరు. అది జీవ భేదం. జీవ జగత్ నేను వేరు, అనుభవించే ప్రపంచము వేరు. ఈ ఊరిలో ఉండే అనుభవం వేరు, జీవుడుగా ఇంకో ఊరు వెళ్ళినప్పుడు ఒంగోలు దగ్గర కొత్తపట్నంలో ఉండేటటువంటి జగత్తు వేరు, అది ఇంకొకటి. నేను వేరు, దేవుడు వేరు, ఎప్పుడూ ఉన్నదే ఈ భేదం. అంటే వెంకటేశ్వరుడు నీవుండేదా కొండపై, నేనుండేది నేలపై, ఓ స్వామి ఏ లీలా సేవింతును, నేను ఇక్కడ నువ్వు అక్కడ, నేను ఇక్కడ నువ్వు అక్కడ, నీవు వేరు నేను వేరు, జీవ ఈశ్వర భేదం. అంటే జీవ 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 జగత్, జీవ ఈశ్వర అనేటటువంటి మూడు రకాల భేదాలు ఈ జీవుడు గారికి కలుగుతున్నాయి. ఇక్కడ ఈ స్థితిలో ఎప్పుడైతే అమన స్పందనలోనున్నాడో అక్కడ జీవ భేదం లేదు. నా పక్కనే పడుకున్నారు బెడ్ మీద నగరవిశంకర్ గారు, ఆయన వేరు నేను వేరు నాకేం తెలియలేదు. నేను 6 రూమ్లో పడుకున్నాను, అంతకన్నా తెలియలేదు. జీవ జగత్ భేదం లేదు. నాకంటే అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుని విగ్రహం ఉన్నది ఆశ్రమంలో, ఆ శ్రీకృష్ణుడు వేరు నేను వేరు అనే భావము లేదు. ఈ జీవ జగత్తు, జీవ ఈశ్వర భేదం లేనటువంటి అవిశేషేణ ప్రాణాత్మన అవస్థానం. కేవలం ప్రాణం మాత్రమే, ప్రాణవృత్తి మాత్రమే జరుగుతూ ఉన్నది. దానినే సర్వభేదరహిత స్థితినే 5వ మంత్రంలో ఏం చెప్పారు? ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ ప్రాజ్ఞ అంటూ 3వ పాదాన్ని వివరించారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ 3వ పాదంలో ఉన్న ప్రాజ్ఞుడే ఈ ప్రాణాత్మన అవస్థానం అంటున్నారు. దీనికి ప్రమాణాలు ఇవ్వాలి, చెప్పేస్తే కుదరదు కదా. ప్రాణాత్మయే ప్రజ్ఞ అనేసి నేను చెప్పేశాం అంటే మరి భగవత్పాదులు ఊరుకోరు కదా. ఆయన మనకు చక్కని రిఫరెన్సెస్ ఇస్తున్నారు. ప్రాణో హి వై ఏతాన్ సర్వాన్ సంవృంక్తే, అది ఛాందోగ్యం. తైజసో హిరణ్యగర్భో మనఃస్తత్వాత్, అది లింగం మనః అనేటటువంటిది బృహదారణ్యం. మనోమయో అయం పురుష అనేది మరొక బృహదారణ్యం.
3 శృతి ప్రమాణాలతో బోధిస్తున్నారు. ఈ ప్రాణమే ప్రజ్ఞ అని బోధిస్తున్నారు. ఎలాగా తెలుసుకోవాలి. ప్రాజ్ఞునకు మరొక కొత్త పేరు వచ్చింది. ఏమిటొచ్చింది? ప్రాణము అని వచ్చింది. ప్రాజ్ఞుడే ప్రాణము, ప్రాణస్వరూపముగానున్నటువంటి ఈ పేరు ఎవరు పెట్టారు? మనమా? శంకరాచార్యులే కాదు, ఉపనిషత్తే పెట్టింది. అటువంటి ఉపనిషత్తుల నుంచి మంత్రాలను తీసుకుని ఆయన విస్తృతంగా ఈ ప్రాణాన్ని ప్రాజ్ఞుడు, ప్రాణము ఒక్కటే అని చూపిస్తున్నారు. ఎందుకు? ఇది అవసరం ఉంటుంది రాబోయేటటువంటి కారికలలో, మంత్రాలలో. ప్రాజ్ఞుని ప్రాణంగా అక్కడ చెప్తారు. దానికి ఇక్కడ పునాది వేస్తున్నారు భగవత్పాదులు. మాండూక్యాల్లో 2 నుంచి 6 మంత్రాల వరకు 3 పాదాలను చదివాం. ఎక్కడ ఆయనకి ప్రాజ్ఞుడనే పేరు పెట్టలేదు ఉపనిషత్తు. పోనీ గౌడపాదుల వారి కారికలు ఏమైనా 9 కారికల్లో ఇంత చదవలేదు 9, కానీ 9లో కూడా ఎక్కడ ఆయన ప్రాణం అని చెప్పలేదు. కానీ ఈయన ప్రాణం అంటున్నారు, ప్రాజ్ఞుడే ప్రాణం అని చెప్తున్నారు. ఈ వివరణ రాబోయే మంత్రాలలో చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధ్యయనం చేయాలి. వాట్ ఈస్ ది ఈక్వేషన్ నౌ? ప్రాజ్ఞుడే ఈశ్వరుడు. అది 6వ మంత్రం చెప్పింది కదా. ప్రాజ్ఞుడు అంటే వ్యష్టి, ఈశ్వరుడు అంతర్యామి అంటే సమష్టి. ఈ వ్యష్టిలో ఉన్నవాడే ఆ సమష్టిలో ఉన్న ఈశ్వరుడు. ఆ సర్వజ్ఞుడే ఆ ఈశ్వరుడే ఈ ప్రాజ్ఞుడు అంటూ 6వ మంత్రంలో నేర్చుకున్నాం. ఇక్కడ ప్రాజ్ఞుడే ప్రాణం అంటున్నాం. ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర. యాజ్ పర్ ద 6th మంత్ర, ఈశ్వర ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ప్రాణ. యాజ్ పర్ దిస్ పర్టికులర్ భాష్యం హియర్, ప్రాణంగా నిలిచి ఉంటాడు అంటున్నారు. సో ఈశ్వర ఈజ్ ఈక్వల్ టు ప్రాణ, ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర, ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో ఈక్వల్ టు ప్రాణ. దేర్ఫోర్ ఈశ్వర మస్ట్ బి ఈక్వల్ టు ప్రాణ. ఇజంట్ ఇట్? దట్ మీన్స్ వాట్? ప్రాణం అంటే ఏమిటి? సమష్టి ప్రాణాన్ని మనం ఉపనిషత్తుల్లో చదువుకున్నాం. సూత్రాత్మ అంటారు ఆయన్ని. అందరినీ ఒకే త్రాటితో బంధించే, ఒకే దారంతో బంధించినటువంటి సూత్రే మణిగణ ఇవ మత్తఃపరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. సూత్రే అంటే ఈ ప్రాణసూత్రాత్మగా మణులను గుర్చబడినట్లుగా ఈ ప్రాణమునందు, నాయందు, సూత్రమునందు అన్ని చరాచరములు గుర్చబడి ఉన్నవి. మత్తఃపరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఆ సూత్రాత్మయే సమష్టి ప్రాణము, అదే విరాట్, అదే హిరణ్యగర్భ బ్రహ్మ. మనం ఇందాక ఇప్పుడు ఏం డిరైవ్ చేసాము? ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ప్రాణ అండ్ ఈ ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర. దెర్ఫోర్ ఈశ్వర ఈజ్ ఈక్వల్ టు ప్రాణ. దట్ ఈస్ వాట్ ఆల్రెడీ వి లెర్న్డ్. ఈశ్వర అంటే సూత్రాత్మ, సూత్రాత్మ అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞుడు అంటే ప్రాణం. వెనక నుంచి ముందుకు వచ్చిన ప్రాజ్ఞుడే ప్రాణము. వ్యష్టి స్థాయిలో ప్రాజ్ఞ అంటే ప్రాణము, సమష్టి స్థాయిలో అతడే అంతర్యామి లేక సూత్రాత్మ. సుషుప్తిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా తన వ్యాపారముల నుండి ఉపరతి చెందినవి. అంటే బాహ్య విషయానుభవము లేని స్థితి. ఎందుకు? బాహ్య విషయానుభవం ఎలా వస్తుంది? జ్ఞానేంద్రియాల నుంచి, కర్మేంద్రియాల నుంచి. ఇంకా ఒకటి ఉండిపోయింది, మనస్సు ఉండిపోయింది. మనోబుద్ధి, అహంకార చిత్తాలు అంతరింద్రియాలు. ఆ అంతఃకరణ వ్యాపారాలు కూడా ఉపరతి చెంది ఉంటే అవి ఏవి లేని స్థితి ఏదుందో ఆ స్థితిలో ఒకే ఒక వృత్తి మిగిలి ఉన్నది. ఆ వృత్తి పేరే ప్రాణవృత్తి. ఆ ప్రాణ వ్యాపారము, ప్రాణవృత్తి నిద్రించదు. ద ఫ్యాకల్టీ ఆఫ్ ద ప్రాణ కెన్ నెవర్ స్లీప్. ఇఫ్ ఇట్ స్లీప్స్, ద పర్టికులర్ జీవ విల్ బికమ్ నాన్ ఎగ్జిస్టెంట్ యాజ్ ద జీవ. ఆ ప్రాణవృత్తి వ్యాపారము నిద్రించదు. సో ప్రాణవృత్తి వ్యాపారము ఒకటి కాదు కదా, 5 విభాగాలు ఉన్నాయి దాంట్లో. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు అనేటటువంటి ఉన్నాయి. రెస్పిరేటరీ యాక్టివిటీ ప్రాణ, డైజెస్టివ్ యాక్టివిటీ అపాన, ఉదాన ఇస్ ద నర్వస్ యాక్టివిటీ, and the vyana is the circulatory system, and samana is the metabolic equilibrium and distribution of everything throughout the body equally. That is samana. These are the 5 different divisions: respiratory system, gastrointestinal system, circulatory system, nervous system, and metabolic equilibrium.
ఈ 5 భాగాలు మనము నిద్రించినా కూడా పనిచేస్తూనే ఉంటాయి. నిద్రిస్తే సర్క్యులేటరీ సిస్టమ్ ఆగిపోయిందా? గుండె ఆగిపోయిందా? రెస్పిరేటరీ సిస్టమ్ ఆగిపోయిందా? కడుపులో ఉన్న డైజెషన్ ఆగిందా? సమానం ఆగిందా? ఏది ఆగలేదు. నర్వస్ యాక్టివిటీ ఆగిందా? అన్నీ పని చేస్తూనే ఉంటాయి. ఆ పని చేయుచున్నటువంటి ఆ ప్రాణవృత్తిలో మిగిలిన వృత్తులన్నీ విలీనమై ఉంటాయి. మిగిలిన వృత్తులు ఏమున్నాయి? కర్మేంద్రియాల వృత్తులు, జ్ఞానేంద్రియాల వృత్తులు, అంతఃకరణాల వృత్తులన్నీ కూడా విలీనమై ఉంటాయి. విలీనము అనే పదమునకు సంస్కృతములో సంవర్గము అంటారు. సంవర్గము అంటే విలీనం అవడాన్ని సంవర్గం అంటాం. రిజాల్వర్, అన్నిటినీ విలీనము చేసుకున్న దానిని సంవర్గము అంటారు. అదే శృతి ప్రమాణాన్ని ఇస్తున్నారు. ప్రాణోహి వై ఏతాన్ సర్వాన్ సంవృంక్తే. సంవృంక్తే అంటే సంవర్గమును పొంది ఉంటుంది. సంవృంక్తే ఛాందోగ్యంలో ప్రాణమునందే ఈ మిగిలిన వృత్తులన్నీ సంవర్గములోనే సంవృంక్తమై ఉంటాయి. సంవృంక్తమనం అవడం అంటే సంవర్గమునందు రిజాల్వ్ అవడాన్ని సంవృంక్తే అంటున్నారు. ప్రాణో ప్రాణ హి నిశ్చయంగా ఏతాన్ సర్వాన్ ఇవన్నీ కూడా మిగతా వృత్తులన్నీ కూడా మిగిలిన సకల వృత్తులు. ఏమిటా మిగిలిన సకల వృత్తులు? కర్మేంద్రియ వృత్తులు, జ్ఞానేంద్రియ వృత్తులు, మనోబుద్ధి అహంకార చిత్తాల యొక్క అంతఃకరణ వృత్తులు సర్వాన్ సంవృంక్తే, పర్ఫెక్ట్లీ రిజాల్వ్డ్ ఇన్ ది ప్రాణ. నిశ్చయముగా సంవృంక్తే విలీనమై ఉండును. ద ఫంక్షనింగ్ ప్రాణ రిజాల్వ్స్ ఆల్. ఎందుకు? ఏతాన్ సర్వాన్ సంవృంక్తే, అన్ని వృత్తులు డిజాల్వ్ అయిపోయి. ఇది వ్యష్టిలోనే కాదు, సమష్టిలో కూడా ఇదే జరుగుతుంది. సమష్టిలో ఉన్నటువంటి అన్ని వృత్తులు డిజాల్వ్ అయిపోతే అవన్నీ ప్రళయ సమయంలో ఆ ప్రాణాత్మ లేక సూత్రాత్మ లేక ఆ హిరణ్య గర్భుని యందు లీనమవుతాయి అంటూ మనకు తెలుసు. కనుక ప్రాణమును సంవర్గము అన్నారు. ఇది ఎలా వచ్చిందండి ఈ సంవర్గము? చాందోగ్యంలో ఒక విద్య గలదు. ఆ విద్య పేరు సంవర్గ విద్య. విద్య అంటే ఉపాసన అని అర్థం. విద్య అన్లెస్ స్పెసిఫైడ్ ఈజ్ ఉపాసన. దహర విద్య అంటే దహర ఉపాసన. సంవర్గ విద్య అంటే సంవర్గ ఉపాసన అంటే ప్రాణోపాసన. సంవృంక్తే అనే మాట సంవర్గ నుంచి వచ్చింది. ప్రాణ ఈజ్ ద గ్రేటెస్ట్ రిజాల్వర్. ఇన్ ప్రాణ ఎవ్రీథింగ్ ఎల్స్ రిజాల్వ్స్ అండ్ ప్రాణ ఈజ్ ది సంవర్గ. ప్రాణో హి ఏవా ప్రాణతత్వమే ఏతాన్ సర్వాన్ సంవృంక్తే. ఈ సర్వమును ఇట్ రిజాల్వ్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? వృణ్ సంవృంక్తే. వృణ్ అనే మాట ధాతువు వృక్, వృంక్తే. వృక్ అనే ధాతువు నుంచి వృంక్తే, వృణ్ అనే పదాలు వస్తాయి. రిజాల్వ్స్, స్వాలోస్, సంవృంక్తే, సమ్యక్ వృంక్తే. ప్రాజ్ఞను సంవర్గ ప్రాణమని అనవచ్చు. అదే ఆయన రిఫరెన్స్ చూపిస్తున్నారు. ప్రాణోహి ఏవైతాన్ సర్వాన్ సంవృంక్తే అంటూ రిఫరెన్స్ చూపించారు. మళ్ళీ జాగ్రత్త అవస్థలో ఈ దీంతో జాగ్రత్త అవస్థలో ప్రాజ్ఞ అనుభవము పూర్తి నిశ్శబ్దాన్ని పొందవచ్చు. అంటే జాగ్రత్త అవస్థలోనే నువ్వు ప్రాజ్ఞునిగా అనుభవాన్ని పొందవచ్చు. ఇందాకలా ఏం చూసాము? జాగ్రత్త అవస్థలోనే నువ్వు తేజస్సునిగా కనులు మూసినప్పుడు మనోనిర్మిత ప్రపంచంతో తేజస్సుడుగా యాక్ట్ చేయొచ్చు. అదే మనోనిర్మిత ప్రపంచాన్ని కూడా విలీనం చేసి కనులు మూసుకొని ఉండి లోపల అన్నీ ఉపరతి చెందిపోతే సకల వృత్తులు నువ్వు ప్రాణంగా ప్రాజ్ఞుడుగా ఉండవచ్చు. అంటే వ్యష్టి సమష్టి ఐక్యత కూడా బోధించబడింది. ఎందుకు? ప్రాణ ఈజ్ ఈక్వల్ టు ప్రాజ్ఞ, ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర, ఈశ్వర ఈజ్ ఈక్వల్ టు ప్రాణ. సో ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. విరాట్ విశ్వ ఐక్యత తెలిసింది. బహిష్ప్రజ్ఞో విభుర్విశ్వో అనేశారు ఆయన ఫస్ట్ కారికలో. బహిష్ప్రజ్ఞుడైన ఈ విభుడే విరాటే విశ్వడు అంటే ఏకత్వం. తైజస హిరణ్య గర్భ ఐక్యతను ఇప్పుడు శంకరులు బోధిస్తున్నారు. చెప్పాలిగా, ముందు విరాట్ అయి విశ్వని చెప్పాము, ఇప్పుడు తైజస హిరణ్య గర్భులను ఒకటని చెప్పాలి. లింగం మనహ అని ఇచ్చారు ఒక కొటేషన్. తైజసో హిరణ్య గర్భో మనస్తత్వాత్
వ్యష్టి ఉపాధిలోని తైజసుడు, తైజస, సమష్టిలోని హిరణ్యగర్భ రెండూ మనసునందున్నవే. మనస్తత్వాత్, మనసునందుండుట ఉండు కారణము వలన. పంచమి విభక్తి. మనస్తత్వాత్, మనసునందుండుట వలన. ఎవరు? తైజసుడు అంటే వ్యష్టి, హిరణ్యగర్భ సమష్టి. ఈ రెండు మనస్సు యొక్క మోడిఫికేషన్సే. అదే లింగం మనః అంటూ 446లో లింగం మనః అంటూ అనంతరం ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకుని పోయేటటువంటి తత్వాన్ని లింగ శరీరము అంటారు. ఆ లింగ శరీరమే సూక్ష్మ శరీరము, అదే మనస్సు. లింగం మనః. లింగాత్మకుడైనటువంటి హిరణ్యగర్భ ప్రజాపతికి మనః ప్రధానమైనటువంటి తేజస్సునకు అభేదము, వ్యష్టి సమష్టి ఐక్యత. ఇంకొక కొటేషన్ కూడా ఇచ్చారు. మనోమయో అయం పురుష. అయం పురుష అంటే హిరణ్యగర్భుడు, మనోమయుడు, మనోమయుడైనటువంటి ఆ తైజసుడు. అంటే తైజసుడే హిరణ్యగర్భుడు, హిరణ్యగర్భుడే తైజస్సుడు. మనోమయో అయం పురుష. తేజస్సునకు హిరణ్యగర్భునకు సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సే స్థానము, ప్రధానము. సో ఆ రెండిటికి ఐక్యం. విభుర్విశ్వ అని చెప్పడంలో విశ్వ విరాట్ ఐక్యం అయిపోయింది. ప్రాణమే ప్రజ్ఞ లేక ప్రాజ్ఞుడే ఈశ్వరుడు అని ఆరో మంత్రంలో చెప్పేశారు. ఇక్కడికి వచ్చేసరికిలా తేజస్సుడు హిరణ్యగర్భుడు ఒకటని చెప్తున్నారు. అంటే ఈ వ్యష్టిగా ఉన్న మూడు, సమష్టిగా ఉన్న మూడు ఒకదానికొకటి ఈ పెయిర్స్ ఒక్కటే అని తెలిసిపోయాయి. ఒకే వ్యష్టిగా ఉన్నవాడే వాడు విశ్వడు రోలు, తైజస్సుడు రోలు, ప్రాజ్ఞుడు రోలు వేక్ఫుల్గా ఉన్నప్పుడే వేయవచ్చు అంటూ ఈరోజు నిరూపించాము. దస్ విశ్వవిరాట్ తేజస హిరణ్య గర్భ ప్రాణాలేక ప్రాజ్ఞ అంతర్యామి ఐక్యాలను నిరూపించడం అయినది. ఓకే, ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఊరుకోరు కదా. నను వ్యాకృత ప్రాణ సుషుప్తే తదాత్మకాని కరణాన్ని భవంతి కథం అవ్యాకృతత అన్న. అయ్యా, ప్రాణం అనేది వ్యాకృతం అండి. ఇందులో 5 అంశాలు ఉన్నాయి. ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన అంటూ 5 రకాలుగా ఉన్నాయండి. ఇక్కడ అపాన అంటును. మీరేమో అవ్యాకృతమైనటువంటి సుషుప్తిలోనున్న ప్రాజ్ఞుడిలో ఏ డిఫరెన్షియేషను లేకుండా ఒకే ముద్దగా ఉన్నవాడు వాడు. ఈ ప్రాణం చూస్తే వ్యాకృతమా 5 విధాలుగా ఉంది. ఈ రెండు ఒకటేలా అవుతాయి. అవ్యాకృతత వ్యాకృత అవ్యాకృతత కథం. హౌ కెన్ ది డిఫరెన్షియేటెడ్ be undifferentiated? Undifferentiated is prajna, differentiated is prana. How can you equate both? We are not accepting. నయేష దోష. అందులో ఏమీ తప్పు లేదు. ఎందుకో చూసుకుంటే ఈరోజు అధ్యయనం అయిపోతుంది. తదభావే హృదయేవ అవిశేషేణ ప్రాణాత్మన అవస్థానం. మనస్పందన అయిన బాహ్య అంతర అనుభవాలు లేని స్థితిలో హృదయంలో ఏ విశేషాలు లేకపోతే ప్రాణవృత్తి మాత్రమే ఉంటుంది. పూర్వపక్షం అంటున్నారు, నన్ను అంటే అవును కానీ మీరు ఇలా చెప్పేశారు కానీ ప్రాణమే ప్రాజ్ఞుడు అన్నారు కానీ అంటూ వాళ్ళ అభ్యంతరాన్ని చెప్పడానికి నన్ను అన్నారు. సుషుప్తిలో ప్రాణం పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది. పని చేయడమే కాకుండా ఒకటైనా ప్రాణం, అబ్బెబ్బే 5 రకాలని మీరే చెప్తున్నారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలని మీరు వివేక చూడమణిలో రాశారు. అంటే 5 భాగాలుగా ఉంది ప్రాణము. అంటే అది వ్యాకృతమైనది. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 విశేష వృత్తులున్నాయి. కనుక సుషుప్తిలో ప్రాణము వ్యాకృతము, డిఫరెన్షియేటెడ్, అవ్యాకృతము కాదు. ప్రజ్ఞాన ఘనం కాదు. ప్రాజ్ఞుడు చూస్తే ఘనప్రజ్ఞుడు, వాడు ఏకీభూతుడు, వాడిలో విశేషాలు లేవు, సవిశేషాలు అన్నీ క్లోజ్ అయిపోయాయి. వాడు అవ్యాకృతము, వాడు అన్డిఫరెన్షియేటెడ్. అటువంటి వ్యాకృతమైన ప్రాణవృత్తిని అవ్యాకృతమైన ప్రాజ్ఞునిగా ఎలా చెప్తారు? పొసగదు అంటూ వాళ్ళ వ్యాకృత ప్రాణ సుషుప్తే. సుషుప్తిలోని ప్రాణవృత్తి వ్యాకృతము. దెర్ ఇస్ ఎ 5-fold డిఫరెన్షియేషన్. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు అనేటటువంటి 5 రకాలుగా ఈ ప్రాణం పనిచేస్తోంది. తదాత్మకాని కరణాన్ని భవంతి. బాగా అది ఇంద్రియాలున్నాయి. ఆ కరణాన్ని, ఇంద్రియములన్నీ తత్ ఆత్మకాని, ఆ ప్రాణమునందే ప్రధానంగా లీనమై ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం.
అటువంటి పని చేస్తున్నటువంటి 5 విధములుగానుంటూ అన్ని ఇంద్రియాలను విలీనం చేసుకున్నటువంటి ప్రాణము ఏ విశేషాలు లేని అవ్యాకృతమైన ప్రాజ్ఞుడని ఎలా అంటారండి? నాకు అర్థం కావటం లేదు. ఐ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ కాన్సెప్ట్ దట్ ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ప్రాణ. తదాత్మకరణాన్ని భవంతి. వాగాది ఇంద్రియములు ప్రాణప్రధానములు. ప్రాణము సవికల్పము, ప్రాణక్రియలు జరుగుతున్నాయి. అది నిర్వికల్పము కాదు, నిశ్శబ్దము కాదు. కావాలంటే ఒకసారి గుండె కొట్టుకుంటుందో లేదో చెక్ చేసుకోండి. అక్కర్లేదు, బతికున్నానంటే కొట్టుకుంటున్నట్టే నిద్రలో కూడా. ప్రాణము వ్యాకృతము, సవికల్పము, డిఫరెన్షియేటెడ్. ప్రాజ్ఞుడు అవ్యాకృతము, నిర్వికల్పుడు, అన్డిఫరెన్షియేటెడ్. కథం అవ్యాకృత వ్యాకృత వ్యాకృత అవ్యాకృతత కథం? వ్యాకృతమైన దానికి అవ్యాకృత తత్వము ఏ విధముగా చెప్తారు? ప్రాణము ఎట్లో అవ్యాకృతము, ప్రాజ్ఞుడు ప్రాణం ఒకటి కాదు, పోసగదు. 5వ మంత్రంలో ప్రాజ్ఞని ఏకీభూత అని మీరే బోధించారు. ప్రజ్ఞాన ఘనుడన్నారు, ఆనందమయుడన్నారు, ప్రాజ్ఞ అన్నారు. అంటే వాడికి ఏమీ తెలియదు, ఏమీ లేనటువంటి నిర్విశేష జ్ఞానము తప్ప ఏ సవిశేష జ్ఞానము లేని ముద్దకట్టిన ప్రజ్ఞాన ఘనమని వర్ణించారు. వాడు అవ్యాకృతం అని చెప్పారు, కారణం అని అన్నారు. కారణ శరీరమైనటువంటి అవ్యాకృత ప్రాజ్ఞని వ్యాకృతమై స్పందించే 5 రూపాలుగా కనిపిస్తున్న ప్రాణమని ఎలా ఒప్పుకోవడము? తదాత్మకాని కరణాన్ని భవంతి. ఇంద్రియ వ్యాపారాలు ఉపరమించి ప్రాణంలో విలీనమవుతాయి. కాబట్టి ప్రాణము వ్యాకృతము. అంటే నయేష దోష, నో ఫ్లా ఇన్ దిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ప్రాణ. నయేష దోష, ఏష దీని యందు నా దోష, ఏ దోషము లేదు. దెర్ ఇస్ నో మిస్అండర్స్టాండింగ్ ఆర్ రాంగ్ అండర్స్టాండింగ్ హియర్. హౌ? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అంటున్నారు భగవత్పాద. నయేష దోష, there is no such contradiction or incompatibility. Why? We'll continue on Saturday to see why prana is equal to prajna in spite of prana appearing as divided and vyakrita, and prajna is available as only avyakrita and nirvikalpa, nirvishesha. How can the nirvishesha, nirvikalpa prajna can be a savikalpa, vishesha, divided, differentiated prana? There is a beautiful question by the Purvapaksha, and Bhagavad-pada is going to resolve that. Let us. What is the understanding till now? విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనేటటువంటి ఈ 3 రోల్స్ నేను జాగ్రత్తలోనే అనుభవంలోకి తెచ్చుకోగలను. కాబట్టి ఈ 3 రోల్స్ వేర్వేరు రోల్సే కానీ వెనుకనున్న నేను ఒక్కటే, ఆ నేనే తురీయము. అదొకటి. విభుర్విశ్వో, విభుడు అంటే విరాట్, విరాటే విశ్వడు అంటూ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఆ 2 ఈక్వేట్ ఇక్కడ లోపల హిరణ్య గర్భుడు, తరువాత మనస్సు స్థానము ఎవరికి? హిరణ్య గర్భునికి, తేజస్సునకు. దానికి 3 ప్రమాణాలు చెప్పారు. లింగం మనహ అని 3 రకాల ప్రమాణాలతో హిరణ్య గర్భుడు, తేజస్సుడు ఒకటే అని చూపించారు. మనం ఇంతకుముందు డిస్కషన్లో మనం ఏం చేశాము? ఈ ప్రాజ్ఞుడే ప్రాణమని, ఈ ప్రాజ్ఞుడే ఆ సుప్త పురుషుడిని మనం అనుభవంలో తెచ్చుకోగలమని 6వ మంత్రంలో ప్రాజ్ఞుడే ఈశ్వరుడు అని బోధించబడ్డాయి. అంటే వ్యష్టి సమష్టి ఐడెంటిటీ వచ్చేసింది, 3 అవస్థల తాలూకా ఐడెంటిటీ కూడా వచ్చేసింది. ఇదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్.